ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన ప్రాణ సమానులు ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి ఈరోజు అండగా ఉండి మనందరిని నడిపిస్తున్న గౌరవనీయులు పెద్దలు, మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ప్రమాణం చేయబోతున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు సీరిపిల్లి చూస్తున్నాం. ఒక నాయకత్వం మార్పు కావాలి, ఒక నాయకత్వం రావాలి, బ్రహ్మాండంగా మేము అవకాశం ఇస్తామని చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. ఒకటేసారి వీళ్ళందరూ చెప్తున్నారు, మీ గ్రామాలు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం, పవన్ కళ్యాణ్ త్యాగం అవసరం, మోడీ గారి సహకారం అవసరం, కానీ మీకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తాం, మీరు ప్రజాప్రతినిధులుగా మా గ్రామాల్లో ఉండి మాకు సేవ చేయండి. 5 సంవత్సరాలు వీళ్ళందరూ కనిపించడం మానేశారు, ఈరోజు మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాం, ఖచ్చితంగా మీరు గ్రామాల్లో ఏ నమ్మకం అయితే బాబు గారిని చూసి మేము ఓటేస్తున్నామో ఆ నమ్మకాన్ని మీరు ప్రజాప్రతినిధులుగా చేయమని మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఈరోజు ఒక ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు చిన్న వ్యక్తికి మా అవకాశం ఇచ్చి గ్రామాల్లో పంపిస్తే వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఈరోజు మా ఆనందం రాత్రి 12 గంట అయినా వాళ్ళు తిరుగుతుంటే మాకు గ్రామాల్లో చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ఇంత అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ శిబిరిబీలతో నా పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఉన్న భవిష్యత్తులో గౌరవనీయ కళా వెంకట్రావు గారు ఫస్ట్ గెలిచే సీటు భారీ ఎత్తున మెజార్టీ శిబిరిబీల్లో గెలుస్తుందని మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ఉదయపూర్వకం తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా మాటలో కానీ చేతల్లో కానీ ఏ సందర్భాల్లో ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. నా జీవితం ప్రజా జీవితానికి అంకితం చేసి పార్టీ ఏది చెప్పినా చేసే పరిస్థితి ఉంటానని తెలియజేసుకుంటూ, నేను సార్ సమక్షం కూడా చెప్తున్నాను, 7 నియోజకవర్గాల్లో మీ ఆశీర్వాదంతో, సార్ ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ పంపిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేల ఆఫీసులో నా ఆఫీస్ ఉంటుంది, వారి సమక్షంలో నేను పనిచేస్తాను. ఈరోజు పార్లమెంట్ సభ్యుడంటే ఎక్కడో కూర్చొని పరిపాలన చేసే పరిస్థితి అవకాశం నాకు రాదు. ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే వారితో సమస్య పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ, సార్